భాగ్యనగరం బోసిపోయింది. నగర రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరవాసులు సొంతూళ్లకు తరలి వెళ్లారు. దీంతో భాగ్యనగరం ఖాళీగా కనిపిస్తోంది. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గింది. ఐటీ కారిడార్, కేపీహెచ్బీ, కూకట్పల్లి, అమీర్పేట్ ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ భారీగా తగ్గింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ప్రయాణికులు లేక సిటీలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్లు బోసిపోతున్నాయి. సంక్రాంతి పండుగకు మాక్సిమం అందరూ కూడా సొంత ఇళ్లకు వెళ్లడంతో ఇటు ఎప్పుడు ప్రయాణికులతో రద్దీగా ఉండేటటువంటి మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య తగ్గింది. సో ముఖ్యంగా చూసుకుంటే రెగ్యులర్గా చూసుకున్న మెట్రోకి దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది ప్రయాణికులు ఇటు మెట్రో ద్వారా వారి గమ్యస్థానాలకు చేరుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో గత 4-5 రోజుల నుంచి చూసుకున్నా కూడా మెట్రోకి ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పడిపోయినటువంటి పరిస్థితి. దాదాపు ఆక్యుపెన్సీ చూసుకుంటే 30 to 40% తగ్గిపోయిందని కూడా ఇప్పటికే మెట్రో అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సిటీలో ఉన్నటువంటి ఏ మెట్రో స్టేషన్ చూసుకున్నా కూడా ప్రయాణికులు లేక బోసిపోతుందని చెప్పవచ్చు. అంటే ప్రధానంగా ఉన్నటువంటి ఎంజీబీఎస్ కానివ్వండి, జేబీఎస్, దాంతోపాటు అమీర్పేట లాంటి మెట్రో స్టేషన్లు మినహాయించి ఇక మిగిలిన మెట్రో స్టేషన్స్ అంతా కూడా ప్రయాణికులు లేక బోసిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. పూర్తిగా ఏదైతే ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. సో నిత్యం కూడా ఇటు ప్రయాణికులతో రద్దీగా ఉండేటటువంటి మెట్రో స్టేషన్లో ఇదొకటని చెప్పవచ్చు. గత 2-3 రోజుల నుంచి చూసుకున్నా కూడా కొంత తగ్గిందని చెప్పవచ్చు. రాగల ఇంకో 2 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగర ప్రజలను ఒక చోటు నుంచి మరో చోటి తరలించడంలో మెట్రో రైలుది ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. అలాంటిది మెట్రో రైలు అందుబాటులోకి రాకముందు ఇటు ఎల్బీ నగర్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, ఎంజీబీఎస్, కోటి, సుల్తాన్ బజార్, ఎంజే మార్కెట్, నాంపల్లి, ఖైరతాబాద్, మియాపూర్, జూబ్లీ తదితర ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. సో మెట్రో రవాణా మొదలయ్యాక మాత్రము ఇటు ఆయా ప్రాంతాల్లో రోడ్లపై రద్దీ తగ్గి మెట్రో ప్రయాణం పెరిగిపోయింది. సో ఇప్పుడు పండగ సందర్భంగా ఇటు ప్రజలందరూ పల్లెబాట పట్టడంతో మెట్రో రైల్లో కూడా రద్దీ తగ్గిపోయింది. పండగ సందర్భంగా నగరవాసులు దాదాపు ఈసారి 30 నుంచి 35 లక్షల మంది ఏదైతే ఇటు హైదరాబాద్ నగరం నుంచి తమ సొంతూళ్లకు వెళ్ళినటువంటి నేపథ్యంలో దాదాపు ఒక 40% నగరం ఖాళీ అయిపోయింది. 40 to 50% నగరం ఖాళీ అయింది. సో ఈ నేపథ్యంలో దాంతోపాటు వరుసగా కూడా సెలవులు రావడంతో ఇటు నగరంలో కొంత మెట్రో స్టేషన్లకు అయితే రద్దీ తగ్గినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు సంక్రాంతి పండుగ దృష్ట్యా చాలా మంది సొంతూళ్లకు వెళ్ళడం, దాదాపు సగం హైదరాబాద్ ఖాళీ అవడంతో ఓవైపు సిటీలో రోడ్లని బోసిపోతున్నాయి. మరోవైపు ఇటు సిటీ బస్సులకు కూడా చాలా వరకు ప్రయాణికుల రద్దీ తగ్గితే, మరోవైపు ఎప్పుడు ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉండేటటువంటి మెట్రో రైలుకి మాత్రం ఇటు ప్రయాణికులు లేక పూర్తిగా ఇటు మెట్రో స్టేషన్లు అయితే బోసిపోతున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఉండేటటువంటి 3 కారిడార్లో 58 మెట్రో స్టేషన్లు ఎక్కడ చూసుకున్నా కూడా ఇటు ప్రయాణికులు లేక పూర్తిగా బోసిపోతున్నాయి. కొన్ని మెట్రో స్టేషన్లు అయితే ఏదైతే గేట్లు కూడా మూసేసినటువంటి సిచ్యువేషన్ కొన్ని కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఏదేమైనప్పటికీ మాత్రం ఇటు సంక్రాంతి పండుగ ఎఫెక్ట్తో ఇటు హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థ మీద కొంత పడిందని చెప్పవచ్చు. చాలా వరకు ఇటు ప్రయాణికులు లేక ఓవైపు సిటీ బస్సులు కానివ్వండి, మరోవైపు ఇటు మెట్రో స్టేషన్లు కానివ్వండి పూర్తిగా బోసిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి.